ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 18వ తారీఖు లగాయితూ ఆగస్టు 24వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులిద్దరూ కూడా వృషభ రాశి యందు సంచరిస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు వక్రించినటువంటి బుధుడు, సింహరాశి యందు రవి శుక్రుల యొక్క సంచారము, కన్యా కేతువు, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో ధనస్సు, మకర, కుంభ, మీన రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, చతుర్థ పంచమ స్థానాల్లో ఉన్నటువంటి బుధ శుక్రులు, అలాగే చంద్రుడు విశేషించి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పుకోవచ్చును. దీనితో పాటుగా లాభస్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుని తాలూకు శుభ ఫలితాలు కూడా ఈ మేషరాశి వారికి రానున్నాయి. అనగా గత వారం లాగానే ఈ వారంలో కూడా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహ సంపత్తి ఈ రాశి వారిని జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత పుత్ర, మిత్ర, కళత్రాదుల యొక్క సౌఖ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడుపుతారు. చతుర్థ పంచమ స్థానాల్లో శుభగ్రహాల తాలూకు స్థితిగతులు ఉండడం అటు కుటుంబ ఎదుగుదలకి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సమాజంలో క్రియాశీలకమైనటువంటి పదవులు అధిరోహించడానికి, అలాగే కుటుంబ పరంగా కొంత విశేషమైనటువంటి ఆదరణ పొందడానికి, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాప్యాయతలు, అలాగే ఆదరాభిమానాలు సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మేషరాశి వారికి చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది. రుణ బాధలు తగ్గించడానికి చేసేటువంటి ప్రతి చర్య కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. నూతన వాహనాల కొనుగోలు, గృహములు, గృహోపకరణాల కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, సంతానానికి సంబంధించినటువంటివి, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సైతం ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి పాపార్గళం ఏర్పడినటువంటి కారణం చేత కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ వారంలో గ్రహస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు స్త్రీలలో కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.